Cancer Healer Center, a new beginning. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి రూపాయి లెక్కను ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరో చేసిన త్యాగాలతో తాను ఈ స్థాయికి రాలేదు అన్నారు. కష్టాన్ని నమ్ముకునే తాను ఎదిగాను అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్ళబోను అన్నారు సీఎం. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా, మీరే ఒక కమిటీ వేసుకోండి, రాండ్రి కూర్చొని అన్నీ మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తా. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన. ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి, మీకు వివరించి, మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడి ఉండ్రి. వచ్చినోళ్ళే కాదు, ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. స్టేచర్ అన్నది పదవికి ఉంటుంది తప్ప వ్యక్తికి కాదు అన్నారు. స్టేచర్ అని విర్రవీగిన వాళ్ళు స్ట్రెచ్చర్ మీదకు వెళ్లారని, ఇలాగే వ్యవహరిస్తే మార్చురీకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది, మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ ఉన్నాయని స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో, ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చి వెళ్లారని ఆరోపించారు రేవంత్. దీన్ని దాచిపెడితే పరిస్థితి మరింత దిగజారుతుంది అన్నారు. దాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న తనను పదవి నుంచి దిగిపోవాలని అంటున్నారంటూ విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే, మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే. రాహుల్ గాంధీ గారు వచ్చి, అరే గీననే మా ఓడి, నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరి అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోండి, మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? ఎస్ఎల్బీసీ సహా అనేక ప్రాజెక్టులను కేసీఆర్ పెండింగ్లో పెట్టారన్నారు రేవంత్. ఆయన కట్టిన కాళేశ్వరం ఆయన ఉన్నప్పుడే కూలిపోయిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవ్వాలి, నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బీసీ 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చిన పూర్తి చేయనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు, ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే, ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతోక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం. అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది.
ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడుర్రి. Cancer Healer Center, a new beginning.